రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. రవి సార్, ఎన్డీఏలో మేము చేరాము అని ఒక ప్రకటన అధికారికంగా రాకపోయినప్పటికీ ఒక సీనియర్ లీడర్ కనకమేడల దగ్గర నుంచి అయితే వచ్చింది. ఆ తర్వాత 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న తర్వాత ఇప్పుడు విజయవాడలో 2 రోజులుగా వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి సమావేశాలు, భేటీలు, ఒక చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. ఒక కంక్లూడింగ్గా ఎప్పుడు వస్తుంది సార్ ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారు, అసలు బీజేపీ జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయించారు అనే విషయం? దాదాపు అది వాళ్ళు 30 స్థానాలు అవి, తర్వాత ఇవి 8 స్థానాలు అనేది దాదాపు ఖాయం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు కదా. అదే జరగొచ్చేమో. ఇంకా ఈరోజు ఏదో సమావేశం జరుగుతుందన్నారు, పురంధేశ్వరి గారు ఇంకా ఎందుకో రాలేదు, జాప్యం చేస్తున్నారు, ఏదైనా విభేదాలు ఉన్నాయేమో, ఇట్లాంటి స్టోరీస్ వస్తున్నాయి. ఇంకా వాటి మీద నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే అది సాయంత్రం వరకు చూసి అది జరుగుతుందో లేదో తెలుసుకోవచ్చు. కానీ ఇది కూడా ఒక మొక్కుబడిలాగే కనిపిస్తుంది. చంద్రబాబు ఇంటికి రావటం, అంతకుముందు వేరే చోట అనుకున్నారు, ఇక్కడికి వచ్చారు. అంటే ఎందుకంటే ఇప్పటివరకు కూడా బీజేపీ దగ్గర టీడీపీ జనసేన పూర్తిగా సాగిలపడిపోయినట్టుగా ఉంది, పడిగాపులు కాసినట్టుగా ఉందనే అభిప్రాయం బలపడింది. ఇదేదో అభిప్రాయం నేను చెప్పడం కూడా కాదు, చాలా ఆసక్తికరంగా నిన్న సండే ప్రత్యేకమైన కాలమ్స్ రాస్తారు కదా. చంద్రబాబును పూర్తిగా బలపరిచే పత్రిక, జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా బలపరిచే పత్రిక, ఇద్దరు కూడా ఒకటే రాశారు. ఢిల్లీలో ఈ పొత్తు పూర్తిగా దాసోహం అన్నారు, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇది కుదుర్చుకున్నారని. వైసీపీ పత్రిక రాసిందంటే ఓకే, కానీ చంద్రబాబును బాగా వీరోచితంగా చాలా గట్టిగా బలపరిచే పత్రిక కూడా 2 రోజుల పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నిరీక్షించడం చాలా అవమానకరమైన విషయం. అయినా కానీ వాళ్ళతో పొత్తు కుదుర్చుకోక తప్పని అసహాయ పరిస్థితుల్లో వీళ్ళు పడిపోయారు. ఈ పదాలు దేన్ని సూచిస్తున్నాయి? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నేను చివాట్లు తిన్నాను అని ఆయన కూడా చెప్పుకున్నాడు. అది నేషనల్ మీడియా కూడా నోట్ చేసింది. అంటే చివాట్లు తినటము, అవమానానికి గురయ్యారని చెప్పి వీళ్ళు రాయటము, ఇట్లా అసహాయ పరిస్థితి అంటాం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? ఇది ఎంత మాత్రం గౌరవప్రదమైన పొత్తు కానే కాదు. అది ఆంధ్రప్రదేశ్ గౌరవప్రదము కాదు, నష్టదాయకము. ఆ విషయం అలా ఉంచి కనీసమైన ఆత్మగౌరవ ప్రమాణాలతో చూసినా కానీ ఈ పొత్తు జరిగిన తీరు ఎంత మాత్రం కూడా గౌరవప్రదంగా లేదు. మీరు ఇందాక అన్నారు కదా, కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పి దాన్ని కొంచెం ఆయన గ్యాప్ రాకుండా కవర్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆయనకేం సర్టన్గా తెలియదు కదా. కానీ దీనికి ఎప్పుడు తెరపడింది? జేపీ నడ్డా లేఖ విడుదల చేశారు బీజేపీ కేంద్ర అధ్యక్షుడు. కానీ ఆయన లేఖలో ఏం రాశారు? బాగా ఘనత వహించిన మోదీ గారి నాయకత్వంలో దేశం అద్భుతంగా దూసుకుపోతుంది అనే విషయాన్ని గుర్తించి మా దగ్గర తెలుగుదేశం జనసేన వస్తే వాటిని మేము చేర్చుకోవడానికి అంగీకరించాము. గర్వాపసి అన్నారు అది వరకు. దీన్నే 10 ఏళ్ల నుంచి ఏపీ కోసం ఎలా పనిచేస్తున్నామో ఇక ముందు కూడా అలాగే పనిచేద్దామని చెప్పి నరేంద్ర మోదీ గారు అభిప్రాయపడ్డారు. 2 చాలా పెద్ద అసత్యాలు. జాతీయ స్థాయిలో లెక్కలు పక్కన పెట్టినా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏం చేశారు? 10 ఏళ్ల నుంచి ఏం చేయలేదు. రాజధానికి మట్టి నీళ్ళు ఇచ్చిన రోజు నుంచి నిన్న ఇప్పటి వరకు కూడా మీరు రాజధాని పూర్తి కాలేదు, పోలవరం కూడా పూర్తి కాలేదు, ప్రత్యేక హోదా అనే ఊసే లేకుండా అది ముగిసిన అధ్యాయాన్ని ప్రకటించారు. కొత్తగా విశాఖ ఉక్కుకు ఎసరు పెట్టి దాన్ని మార్చుకోలేదు. కడపలో ఉక్కు కర్మాగారం పెట్టడానికి మీరేం తోడ్పాటు చేయలేదు. లోటు బడ్జెట్లు భర్తీ చేయలేదు. వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వలేదు. అసలు ఫలానా పని పూర్తిగా అయింది అని చెప్పడానికే లేదు. అటువంటిప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ఎవరో ఒకడు అప్పు తీర్చడానికి తిరుగుతుంటే ఎప్పుడు ఇస్తామంటే రేపు ఇస్తా అన్నాడంట. మీరు గత 2 నెలల నుంచి అదే చెప్తున్నారంటే అవును నేను మాట తప్పేవాడిని కాదన్నాడంట. మాట మీద నిలబడతాను అని రేపే ఇస్తాను. అదే విధంగా వీళ్ళు కూడా ఇప్పుడు అదే మళ్ళీ చేస్తారన్నా? 10 ఏళ్ల నుంచి చేసిందే మళ్ళీ మోదీ గారు 10 ఏళ్ల నుంచి చేస్తున్నారంటే అది ప్రజలను అపహాస్యం చేయడమే. ఇలాంటి సమయంలో అదేదో మహత్తర విషయంలాగా, జైత్రయాత్రలాగా వాళ్ళ దగ్గర పడిగాపులు కాసి పూర్తిగా శాంతం లొంగిపోయి వాళ్ళతో పొత్తు కుదుర్చుకొని దాన్ని ఒక పెద్ద హైప్ ఇవ్వటము, దాన్ని ఏదో సెలబ్రేషన్ లాగా చూపించడం హాస్యాస్పదం. అదే మేము కంటిన్యూ చేస్తామని చెప్తే వీళ్ళు కనీసంగా అంశాల మీద పట్టుపట్టి మేము ఇస్తామని చెప్పింది కానీ చెప్తారని కూడా ఏం చెప్పడం లేదు. ఇంకా అటువంటిప్పుడు ఇక్కడ ఏదో సాధించుకొచ్చినట్టుగా చెప్పటము, పైగా నోరు తెరిస్తే ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం అనండి, మనుగడ లేకపోతే ఉనికి కాపాడుకోవడం కోసం అనండి, లేకపోతే రాష్ట్రంలోనో కేంద్రంలోనో ఇక్కడ దెబ్బతింటే అక్కడైనా కానీ లేకపోతే అక్కడ స్థానం సంపాదించడం కోసం ఇట్లాంటివి ఏదైనా చెప్పాలి. కానీ
దీన్ని ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే అంకితమై చేసినట్టు చెప్పడం పూర్తిగా అవాస్తవము, హాస్యాస్పదం కూడా. ఒక విధంగా ప్రజల ఇంగిత జ్ఞానాన్ని పరిహసించేటటువంటి కార్యక్రమం మాత్రమే. ఓకే, వైసీపీ కూడా ప్రభుత్వ కేంద్రానికి అనుగుణంగానే ఉంది, మేమేం వ్యతిరేకులం అని చెప్పడం లేదు. కానీ కనీసం మాట వరుస కన్నా అప్పుడప్పుడు ఏదో అంటున్నారు ఇట్లాంటివి, హోదా అని, ఎవరికి మెజారిటీ రాకూడదని. వీళ్ళు ఏంటి 2019 నుంచి టోటల్ సైలెన్స్ వీళ్ళు పాటిస్తున్నారు. 3 ప్రాంతీయ పార్టీలు పూర్తిగా కేంద్రానికి బీజేపీతో అంత స్నేహంగా ఉంటే, పైగా జగన్ మీద వీళ్ళు ప్రధాన విమర్శ ఏంటి, బీజేపీకి లొంగి ఉంటున్నాడనే కదా. మరి మీరు చేసింది ఏంటి, మీరు ఇంకా అంతకంటే ఎక్కువగా లొంగిపోయి కనీసం ఆ పేరు కూడా ఎత్తకుండా రావటమే కదా. కాబట్టి దీని ద్వారా వైసీపీ కాన్ఫిడెన్స్ పెరగడానికి కూడా ఇది ఒక కారణం. ఇది పెద్దగా ప్రజలను ఏమి కన్విన్స్ చేయలేదేమో అని, చెయ్యదు అని. సో ఇప్పుడు 3 ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నప్పుడు ఎన్నికల సినారియో అనేది ఇంతకు ఈ పొత్తు కంటే ముందు ఎలా ఉండింది, తర్వాత ఎలా ఉండబోతోంది సార్? ఒకటి, అసలు ఇప్పుడు ముఖ్యంగా జనసేన, టీడీపీ, వైసీపీ వీటి పంథాలు, వీటి నేపథ్యాలు పూర్తిగా వేరు. జనసేననేమో నేను ఇప్పటికే ఎన్డీఏలో ఉన్నాను ఆయన అన్నారు, వాళ్ళేం గుర్తించలేదు, వాళ్ళతో చివాట్లు తిన్నాను, ఇదంతా నా వాళ్ళే జరిగింది, మధ్యవర్తి నేనే ఆయన కూడా క్లెయిమ్ చేస్తున్నాడు, కొన్ని మీడియాలు కూడా రాస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అయితే ఆయన ఏదో కేంద్రానికి వెళ్ళిపోతాడు, కేంద్ర మంత్రి అవుతాడని. ఇవన్నీ ఇన్ని అనుభవాల తర్వాత ఎలా నమ్మటం అండి? అసలు పోటీ ఇచ్చింది 3 సీట్లు, అందులో ఒకటి బీజేపీ కోసం వదిలేస్తున్నారు, 2లో ఒకటి చేస్తే కూడా 2 గెలుస్తాయి. ఇంతకుముందు 2 చోట్ల ఓడిపోయాడు, ఇప్పుడు 2 సీట్లలో గెలుస్తారో లేదా 1 గెలుస్తారో మనకు తెలియదు. ఈ ఒక్క సీటుతో బీజేపీ కేంద్రంలో మంత్రి పదవి ఇస్తుందా? ఒక్క జనసేనకు మటుకే ఇచ్చి మిగతా పొత్తు పార్టీలన్నీ ఏమవుతాయి? అసలు ఇంత త్వరగా కేంద్ర మంత్రి పదవి అన్నది ఎన్డీఏలో నిర్ణయం జరుగుతుందా? ఏ రాష్ట్రంలో జరగంది? అంటే ఇవన్నీ కట్టుకథలు, ఊరికే హైప్ సృష్టించడానికి చేసే పనులు అనేది మనకు చాలా స్పష్టంగా అది అర్థమవుతుంది. ఇంకా రెండవది మీరు చూడండి, ఈరోజు చంద్రబాబు నివాసం దగ్గర సమావేశమయ్యారు, అభ్యర్థులు అవి తేలుస్తున్నారు, అది ఇది అన్నారు కదా. ఈరోజు ఉదయం అందరికంటే ముందు రాజమండ్రిలో పోటీ చేస్తాడన్న కందుల దుర్గేష్ను నిడదవోలుకు మారుస్తున్నారు, నిడదవోలులో కేటాయించారని ఆయన పేరు విడుదల చేశాడు. ఎందుకంటే రాజమండ్రిలో పురంధేశ్వరి పోటీ చేస్తారు కాబట్టి అక్కడ ఎటువంటి కలత ఉండకూడదు కాబట్టి ముందే ఆ లైన్ క్లియర్ చేయడం కోసం, అంటే ఇంత వాళ్ళని సంతృప్తి పరచడమే కార్యక్రమం అయినట్టు చేసుకుంటూ ఇదేదో రాష్ట్రానికి సంబంధించిన అంశం అంటాం అనేది బొత్తిగా హాస్యాస్పదం. ఇంకా తెలుగుదేశం అంటారా, తెలుగుదేశం పూర్తిగా లోబడిపోయింది. ఏదేమైనా బీజేపీతో ఉండకుండా మనం వెళ్ళకూడదు అనే నిర్ణయానికి కూడా వచ్చారు. పొత్తులో 4th డైమెన్షన్ ఉందని మొన్న కూడా నేను చెప్పాను కదా, ఈవెన్ పోస్ట్ ఎలక్షన్ కోసం కూడా ముందు జాగ్రత్త పొత్తు ఉంటే చాలా మంచిదని చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనది పెద్దగా చర్చకు రాంది ఒకటి ఉంది, వైసీపీ యాంగిల్ కూడా. వైసీపీ కూడా స్నేహంగానే ఉంది కదా, వైసీపీ ఉంది, ఖచ్చితంగా ఉంది, కానీ పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. నాకున్న సమాచారం ఇరుపక్షాలు కూడా ధృవీకరించింది, ఇటు బీజేపీ వాళ్ళు, ఇటు వైసీపీ వాళ్ళు. వైసీపీని ఎన్డీఏలోకి రమ్మని స్వయంగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. మీరు ఒక 4 నెలలు 5 నెలల కిందట పత్రికలు చూస్తే వైసీపీ ఇంటూ ఎన్డీఏ లాంటి శీర్షికలు, కథనాలు కూడా వచ్చాయి. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కొద్దిగా దాన్ని బలపరిచే ట్వీట్లు కూడా పెట్టారు. తర్వాత అదేం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రిగా కలిసినప్పుడే ప్రధానమంత్రికి ఆ విషయం చెప్పేశారు. నేను మీకు విధేయంగానే ఉంటాను, మిమ్మల్ని బలపరుస్తుంటాను, కానీ మా ఓట్ బ్యాంక్ వేరు, మీ ఓట్ బ్యాంక్ వేరు, మీతో నేను కలిసే పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉండదు. సో పొత్తు అనేది మన మధ్య అది ఆ విషయం వదిలేయండి. తర్వాత ఎన్నికల తర్వాత అవసరాలను బట్టి మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు ఇచ్చినట్టు నేను ఇదివరకు కూడా మద్దతు ఇస్తాను, ఇంకా మన ఇద్దరం కలిస్తే ఏం మంచిది కాదు అని చాలా స్పష్టంగా 1-2 సార్లు ప్రత్యామ్నాయాలు ఇలా చేద్దాం అలా చేద్దాం అని బీజేపీ చెప్పినా కానీ మద్దతు అయితే ఉండొచ్చు కానీ పొత్తు ఉండదు. రెండో విషయము బీజేపీ వాళ్ళు కూడా చెప్పే మాట, నేను కాంగ్రెస్ను బలపరిచే అవకాశం అయితే లేదు, నేను కాంగ్రెస్ దగ్గర పోను, వీలైనప్పుడు అవసరం అయితే మీకు మద్దతు ఇస్తాను, ఇంకా సమస్య ఏంటి, మీతో పొత్తు పెట్టుకోవడం, నేను పెట్టుకోను. సో ఈ విధంగా వైసీపీ నిరాకరించిన తర్వాతే చాలా సమయం కూడా గడిచింది కదా, ఆ సమయం అంతా దీనికి జరిగింది. వాళ్ళు నిరాకరించిన తర్వాతే
చంద్రబాబు నాయుడు కనీసం మాతో అన్న పెట్టుకోండి. పైగా చంద్రబాబు నాయుడు కండిషన్ ఏం లేదు, మీరు వైసీపీతో స్నేహంగా ఉన్నా కానీ నాతో పొత్తు పెట్టుకోవచ్చు, నన్ను కూడా ఓ చూపు చూడండి, ఓపెన్ ఆఫరే అయింది. కాబట్టి వాళ్ళు దానికి ఒప్పుకున్నారు, అంతకంటే ఇందులో ఏం లేదండి. సో 3 పార్టీలు బలపరుస్తాయి అనేది ఒకటి, అందులో 2 ప్రత్యక్షంగా ఉంటాయి, 3వది పరోక్షంగా ఇప్పుడు ఉన్నట్టే ఉంది. ఇంకా 2014లో ఈయనకు ప్రభుత్వం లేదు వైసీపీకి, 19లో ప్రభుత్వంలో ఉంటూ అక్కడేం కలవకుండా ఇలా చేశారు. మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసిన మాకు అవేం వద్దు, మాకు కొంతమంది ఉదాహరణకు రాహుల్ గాంధీ కూడా ఇటువంటివి పంపించారు అది ఇది అని చెప్తుంటారు. బట్ మన బ్యాక్గ్రౌండ్ ఏర్పడిన దాన్ని బట్టి మనం అక్కడికి పోవద్దు అని జగన్ ఒక లైన్ తీసుకున్నారు అని గట్టిగా చెప్తారు. అందుకని ఇక్కడ అన్నింటినీ మించి తెలుగుదేశం పొత్తు కుదుర్చుకోవడం చాలా గొప్ప విషయం అని అంటున్నప్పుడు అది కూడా వైసీపీ నిరాకరించడం వల్ల వచ్చిందనేది ఒక విషయము. అది వైసీపీ పెట్టుకున్నా తెలుగుదేశం పెట్టుకున్నా ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు ఆ దక్షిణాదిలో దయనీయంగా ఉండి వెంటాడుతున్నప్పుడు అదేం పెద్ద ఘనకార్యం కూడా కాదు. దాన్ని ఏదో హైప్ చేసి ఓ పెద్ద పెద్ద పెంచి చూపించాల్సిన అవసరం లేదనేది వాస్తవం. పైగా అది కూడా తేల్చుకోలేకపోతున్నారు. అవమానకరం అని మిమ్మల్ని బలపరిచే పత్రికలే రాస్తుంటే, చివాట్లు తిన్నానని పవన్ కళ్యాణ్ చెప్తుంటే అసలు పార్టీలకు ఇంతకంటే ఏముంటుందండి? 3 పార్టీలు కలిసినప్పుడు సమాన ప్రాతిపదిక పరస్పర గౌరవం అని కాకుండా మోదీ గారి గొప్పతనాన్ని గుర్తించి వచ్చారు అని అంత స్పష్టంగా చెప్తుంటే, పైగా ఇదంతా అయిన తర్వాత ఇప్పటికీ పొత్తు ఖరారు కాలేదు. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఎడిటోరియల్ రాస్తుంది. ఆ ఎడిటోరియల్ వాళ్ళు చాలా స్పష్టంగా బీజేపీ కాలింగ్ ది షాట్స్, బీజేపీ కాలింగ్ ది షాట్స్ అనే మాట కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు. తెలుగుదేశంతో ఇది చాలా రోజులు ఉన్న తర్వాత కూడా బీజేపీ ఎంత మాత్రం పెరగలేకపోయింది, ఆ వాస్తవాన్ని కూడా వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు అని. ఇదిగోండి, బీజేపీ ప్లేస్ హార్డ్ బాల్ యాజ్ టీడీపీ టర్న్స్ టు ఎన్డీఏ ఫోల్డ్. ఇంకా అన్ని విషయాలు ఇదే అనమాట. ఎందుకంటే ఇంకొక మాట రాశారు వీళ్ళు చెప్తే డెవలప్మెంట్ తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఉచితాలు వద్దు, డెవలప్మెంట్ అభివృద్ధి అని చెప్పారు. అదేమంతగా ఆకట్టుకోవడం లేదని తేలి ఇప్పుడు ఒక రెండింటినీ కలిపి ఏం చేయాలని తంటాలు పడుతున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత దాన్ని చాలా ఎక్కువగా అంచనా వేశారు, ముందు అనుకున్నారు, అంత కూడా లేదు. బీజేపీ విషయానికి వస్తే ఇంకొకటి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే ఒక పదం వాడారు. ఈజ్ ఆఫ్ లివింగ్ మామూలుగా బిజినెస్కి వాడుతుంటారు కదా, కానీ ఈ ఎడిటోరియల్లో వీళ్ళు కామన్ పీపుల్ ఈజ్ ఆఫ్ లివింగ్ వచ్చింది, పథకాలు వీటి వల్ల కొంచెం దాన్ని కూడా వీళ్ళు ఎదుర్కోవటం ఒక సమస్యగా ఉందని ఇలా చెప్తున్నారు. అంటే జనరల్ ఒక వాతావరణం అనమాట. బట్ బీజేపీ విషయానికి వస్తే 1990లో 1990స్లో 18% ఓటు ఉన్న బీజేపీ ఇప్పుడు 1% కంటే తక్కువకు పడిపోయింది. తెలుగుదేశంతో ఈ లోపల చాలాసార్లు పొత్తు పెట్టుకున్నారు, విడిపోయారు. ఇదంతా తెలుగుదేశం వాళ్ళే, ఇప్పుడు వాళ్ళే కలిశారు, వాళ్ళే విడిపోయారు చంద్రబాబు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మనం ఎలా పెరుగుతామని బీజేపీలో చాలా ఒక అశాంతి కూడా ఉంది. అనేక మందికి సీట్లు ఇస్తామని వాళ్ళ దగ్గర లెటర్స్ రాయించుకొని చాలా కసరత్తు జరిపి తీరా జరగకపోయేసరికి వాళ్ళంతా ఇప్పుడు ఈ పొత్తు కుదిరినా కానీ దీనికోసం పని చేస్తాము ఉత్సాహంగానే వాతావరణం కూడా లేదంటున్నారు. అందుకనే ఇక్కడ ప్రతికూల అంశాలు చాలా ఉన్నాయి. పొత్తు కుదిరినా అసలు పొత్తే రాష్ట్రానికి ప్రతికూల అంశం అని సిపిఎం లాంటి పార్టీలు, లేకపోతే కాంగ్రెస్, జయరాం రమేష్ ఇలాంటి వాళ్ళందరూ ఇప్పటికే ఓపెన్గా చెప్పేశారు కదా. కాబట్టి ఈ పొత్తు గురించి తుది రూపం వచ్చాక మనం ఇంకా వివరాలు తెలుస్తాయి. కానీ ఇప్పటికైతే ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని, కానీ లేదా దీనివల్ల ఏదో ఒరిగి పడుతుందని, కానీ నెగిటివ్గానే చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్.